రైతు సోదరులకు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం అండి. నేను ఈ వీడియోలో వరిలో దిగుబడి తగ్గిపోతుందా, రైతులు చేస్తున్న 5 పెద్ద తప్పుల గురించి వివరంగా క్లుప్తంగా వివరిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. స్కిప్ చేస్తే మీకే నష్టం. రైతన్న మాటలు కాదు, ఈ వరి పొలం చూడండి, ఎరువులు వేసినా మందులు వేసినా దిగుబడి రావట్లేదు. ఇది ఒక్కరి సమస్య కాదండి, చాలామంది రైతుల సమస్య. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీరు చేస్తున్న తప్పు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ రోజుల్లో రైతులు ఏం చేస్తున్నారండి? ఎరువులు పెంచుతున్నారు, నీరు పెంచుతున్నారు, మందులు పెంచుతున్నారు, కానీ దిగుబడి పెరగడం లేదు. ఎందుకంటే చిన్న చిన్న తప్పులు పంట మొత్తాన్ని నాశనం చేస్తున్నాయి. ఇక్కడ చూడండి రైతన్న, పొలంలో నీరు ఎక్కువగా నిలిచింది, వేర్లకు గాలి రావట్లేదు. నీరు ఎక్కువైతే వేర్లు ఊపిరి తీసుకోలేవు. అవును, పిలకలు తగ్గుతాయి, మొక్కలు ఎదుగుదల తగ్గి కంకి బలహీనంగా వస్తుంది. ఇది మొదటి తప్పండి. నీరు మోకాల్లోతు కాకుండా కేవలం తడిగా మాత్రమే ఉంచాలి. ఇది మొదటి మెట్టండి. ఇక రెండో తప్పు వచ్చేసి యూరియా ముందే వేయడం. చాలామంది రైతులు నాటు వేసిన వెంటనే యూరియా వేస్తారండి. అప్పుడు ఏం జరుగుతుందంటే మొక్క పైకి పెరుగుతుంది, కానీ వేర్లు బలహీనంగా ఉంటాయి. వేర్లు ఎప్పుడైతే బలహీనం అవుతాయో దిగుబడి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దీనికి పరిష్కారము, నాటు వేసిన 18 నుంచి 22 రోజుల్లోనే ఎరువులు వేయాలి, అంతకుముందు కాదు. ఇంకా మూడో తప్పు వచ్చేసి మట్టి బలం తగ్గిపోవడం అండి. మట్టిలో జీవశక్తి తగ్గిపోయిందండి. మట్టిలో జీవం లేకపోతే ఎరువులు పనిచేయవు, ఎరువు వేసినా మొక్క తీసుకోలేదు. దీనికి పరిష్కారం 1 ఎకరాకు హ్యూమిక్ యాసిడ్ 200 ml చొప్పున వాడాలండి. ముందు మట్టిని బలంగా చేయాలి. ఇంకా నాలుగో తప్పు వచ్చేసి పిలకలు తగ్గిపోవటము. ఇక్కడ చూడండి అన్న, ఒక దుబ్బులో 2-3 పిలకలే ఉన్నాయి. నిజానికి ఒక దుబ్బులో కనీసం 8 నుంచి 12 పిలకలన్నా రావాలి. పిలకలు రాకపోతే ఆటోమేటిక్గా దిగుబడి తగ్గిపోతుంది. దీనికి పరిష్కారం ఏంటంటే నీరు కంట్రోల్లో ఉంచుకోవాలండి, సరైన టైమింగ్లో ఎరువులు వేయాలి, మట్టిని శక్తి పెంచాలి. ఈ 3 చేస్తే పిలకలు పెరుగుతాయి, దిగుబడి కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుందండి. ఇక ఐదో తప్పు వచ్చేసి సమస్య వచ్చినప్పుడు మాత్రమే మన వాళ్ళు ఎరువులు వేస్తూ ఉంటారండి. అది ఇంకా పెద్ద తప్పు. సమస్య వస్తే రైతు ఎరువు వేస్తాడు, కానీ సమస్య ఎరువు లోపం కాదు, నీరు, మట్టి, వేర్లు, టైమింగు, ఇవే అసలు కారణాలు. రైతన్న, దిగుబడి పెరగాలంటే ఎరువు పెంచడం కాదన్న, సిస్టమ్ సరిచేయాలి. నీరు సరిగా, మట్టి బలంగా, టైమింగ్ కరెక్ట్గా, వేర్లు ఆరోగ్యంగా ఉంటే దిగుబడి ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఎవడో చెప్పిన మాట కాదన్నా, ఇది పండించే పొలం రైతు చెప్పే మాట అన్న. మీ పొలంలో ఏ సమస్య ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఒక రైతుకు ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా రైతు సోదరులు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.